రబ్బర్లో చెవి వేసే సమయంలో ఒక చిన్న భాగాన్ని మనము అధ్యయనం చేస్తాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. 31వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదువు. అంత గ్యాప్ ఎందుకు? ఏలేనగా నేను మరణమైన తర్వాత 31 ద్వితీయోపదేశకాండం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. అదే ఎప్పుడు ఏం చదివినా అసలు ఖచ్చితంగా వేరే చదువుతుంది. 31:8 ముందు చెప్పింది. ఒకవేళ బై మిస్టేక్ చెప్పినా రెండోసారి మూడోసారి అదే పదం పలికినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువాడు యెహోవా. యెహోవా. ఆయన నీకు తోడైయుండును. ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. నిన్ను ఎడబాయడు. భయపడకుము. భయపడకుము. ఈ విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. కాబట్టి మనం ఆరాధనలో చివరి వచనం ఏదైతే చదివామో అదే వచనాన్ని మరలా ద్వితీయోపదేశ కాండంలో ముందు చెప్పినటువంటి భాగం ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు. అదే వచనం ఇక్కడ 8వ వచనంలో చెప్పినట్టుగా ఉంది, అక్కడ 9వ వచనంలో చెప్పినట్టుగా ఉంది. మళ్ళీ చదవండి ఏమని చెప్తున్నాడో. ఆ రెండు కంపేర్ చేస్తూ చదవండి, అప్పుడు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడ ఏం పదాలు ఉన్నాయో 31వ అధ్యాయం 8వ వచనం కూడా కంపేర్ చేసి చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది ఒకే వచనమే, ఒకరు చెప్పిందే. ఆ రోజు చెప్పిన మాట ఈరోజు ఈ సంవత్సరం నీతో చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోవాలి. నిబ్బరం కలిగి ధైర్యము కలుగును. 1 నిబ్బరము, 2 ధైర్యము, దిగులు పడకుము, 3 దిగులు పడకు, జడియకుము, 4 జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో చదివితే ఏముంది? నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. భయపడకుము. ఇక్కడ కొన్ని ఇంకా కొత్తగా చర్చ. కాబట్టి ఈ వాక్యము అక్కడ ఎవరితో చెప్పాడు, ఇక్కడ ఎవరితో చెప్పాడు? అక్కడ చెప్పింది యెహోషువతోనే, ఇక్కడ చెప్పేది కూడా యెహోషువతోనే. అంటే యెహోషువతో చెప్పే దేవుడు అది ఆ రోజుకి మాత్రమే కాదు, ఇది యెహోషువకు చెందింది కానీ మనం అనుకోకూడదు. ఈ వాక్యం బైబిల్లో ఇది మనకు కూడా వర్తిస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే స్వస్థతలు అంటే అపోస్తలులకు మాత్రమే అనుకుంటారు. ఏమనుకుంటారు? మరి ఈరోజు స్వస్థతలు జరగట్లేదా? అపోస్తలు ఈరోజు ఉన్నారా? లేరు. ఎంతమంది సాక్ష్యం చెప్పట్లే, నేను ఈ దేవుడు నమ్ముకుంటే నాకు ఈ బ్రతుకు బాగుపడింది ఎలాగయ్యామని. కాబట్టి దేవుడు ఆయన నిన్న నేను ఒకే రీతిగా ఉన్నాడు. మనుషులు ఒకే రీతిగా లేకపోయిండొచ్చు, దేవుడు మాత్రం ఒకే రీతిగా ఉన్నాడు. సంఘం ఒక రీతిగా లేకపోవచ్చు, సహవాసం ఒక రీతిగా లేకపోవచ్చు, వ్యక్తి ఒక రీతిగా లేకపోవచ్చు, అప్డేట్ అవ్వచ్చు. వయసు రీత్యా, మానసిక, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఒకే రీతిగా ఉంటాడా? అభివృద్ధి అవుతూ ఉంటాడు కదా. బాల్యము, పసితనము, బాల్యము, టీనేజీ, మ్యాన్గా మారుతాడు, కుటుంబీకుడిగా మారుతాడు, మామగా మారుతాడు, తాతగా కూడా అదే మనిషే. అలాగే
వాక్యము ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. వాక్యం మారదు. కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి కాలం వాక్యం ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. యేసుక్రీస్తు కూడా ఒకే రీతిగానే ఉంటాడు. ఒకే రీతిగా ఉంటే మనకు కొంతమంది డౌట్ వస్తుంది. ఏమని చెప్పండి? ఆయన శక్తి సంపన్నాలు, ఆయన మృత్యము ఒకే రీతిగా ఉంటుందని అర్థం. ఆకారం ఒకే రీతిగా ఉంటుందని కాదు. ఆకారం అంటే ఫిజికల్ దానికి రూపాంతరం చెందే అలవాటు ఉంది. ఒక చెట్టు చూడండి, 2 ఆకులు వస్తాయి. ఒక వారం తర్వాత చూస్తే 2 ఆకులు ఉంటాయా? 4 ఉంటాయి. 6 నెలలు చూస్తే పంట వస్తుంది, పల్లికాయలు వేస్తారు. ఒక 6 నెలల తర్వాత 3 నెలలు 4 నెలల కాయలే వస్తున్నాయి లేదా? మరి అందుకని నేనేం చెప్తానంటే, అవి ఎలాగైతే ఆకారం మారుతున్నాయో యేసు ఆకారం మారటం కాదు, ఆయన మూర్త్యం అంతా, ఆయన శక్తి సంపన్నాలు ఒకే రీతిగా ఉంటాయి అని అర్థం. మనం శక్తి ఒకే రీతిగా ఉంటుందా? కొంత వయసు వచ్చాక కూర్చుంటే లేస్తే కూర్చోలేదు. అది ఏంటంటే వయసు పోయిందయ్యా, అడిపోయింది, వయసు పెరిగింది కాదు, వయసు తగ్గింది అంటారేంది? వయసుగా తగ్గింది. శరీరంలో ఏం తగ్గింది? ఇమ్యూనిటీ పవర్, బలం తగ్గింది, శక్తి తగ్గింది. ఎప్పుడు ఒకే వయసు ఉంటుందా అంటే వయసు పెరిగిందిగా, అప్పుడు శక్తి కూడా పెరుగుతుందా? లేదు. ఇక్కడ పడుచు వయసులో ఉండే శక్తి వయసు పెరుగుతున్నప్పుడు ఉండదు. కానీ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉంటాడు. అంటే ఆయన కార్యాలు ఒకే రీతిగా ఉంటాయని అర్థం. ఆయన ఒకే రీతిగా ఉంటాడని కాదు, ఆయన కార్యములు ఒకే రీతిగా ఉంటాయి. అంటే యేసుని తీసుకొచ్చి మనిషితో పోల్చకూడదు, మనిషిని తీసుకెళ్ళి యేసుతో పోల్చకూడదు. యేసు కార్యం అంటే ఆత్మ సంబంధమైనది, మనిషి కార్యం భౌతిక సంబంధమైనది. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆ రోజు చేసిన అద్భుతాలు నేడు కూడా దేవుడు చేస్తాడు. అంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఉన్న విషయం ఏంటంటే, ఏం చేయాలనుకున్నాడంట? ముందర నడవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, నువ్వు నా వెనక రమ్మంటున్నాడు. నేను నీ ముందెళ్తా, నువ్వెక్కడ రావాలా? నా వెనక రా. వెనక ఎందుకు వెళ్ళాలి? ఆయన వెనకాల ఎందుకు వెళ్ళాలి? ముందు నడుస్తానన్నాడు కదా, మరి వెనక నడవాల్సింది ఎవరు? మనమే. ఎందుకు వెనక నడవాలి? అది మనం చూద్దాం. ఇప్పుడు మరి ఇక్కడ చేస్తా లేదో తెలియదు, మా వైపు అయితే పల్లికాయలు చెట్లు మనసులు తీయకుండా ఒక గుంటికన్నా ఏదో గుర్రం, దానిపై ఏమని పిలుస్తుందో నాకు తెలియదు, ఇలా కింద బ్లేడ్ లాగా ఉంటుంది దానికి, అది వెళుతూ ఉంటాయి, చెట్లు తిరగబడుతూ ఉంటాయి, తీసి కుప్పలేసి కోసేస్తారు. అంటే ముందు ఏమవుతుంది? ఆ చెట్లు తీసేది వెళ్తుంది, వెనక మనం ఎంత సింపుల్గా తీసుకుంటున్నాం దాన్ని. అంటే దానికి ఉపయోగపడదు. అది ఏమైనా కాయలు తింటుందా? పల్లికాయలు తినదు. అది మరి వెనక పోతాడు, తినుకుంటూ వెళ్ళచ్చు. అందుకని ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు నా వెనకరా అంటున్నాడు, నేను నీ ముందు వెళ్తానంటే ముందు వెళ్ళటం వల్ల జరిగే లాభాలు ఏంటో మనం ఈ మధ్యాహ్నం చూద్దాం. ఆయన మన ముందు నడుచువాడు. నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు నా వెనక రండి అని అంటున్నాడంటే, వెనక వస్తే ఏం జరుగుతుంది? మొట్టమొదటిది మనం చూద్దాం. ఆయన వెనకాల వెళ్తే ఏం జరుగుతుంది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మొదటిది. ఆయన నా వెంబడి రండి. నేను మిమ్మల్ని మనుషులుగా పట్టుదలను. ఒకటి, ఆయన ముందు నడుస్తున్నాడు, మనం ఏం చేస్తే సరిపోతుందంట? ఆయన వెనక నడవాలి. మనం ఎక్కడెక్కడో నడుస్తాం, ఎవరెవరు వెనకనో నడుస్తాం, కానీ మనం యేసుక్రీస్తు వెనక నడవాలి, మనం సంఘం వెనక నడవాలి, మనం సేవకుడు వెనక నడవాలి, మనము దేవుని వెనకాల నడవాల. అప్పుడు మనం ఏమవుతామంట? మనుషులను బట్టే జానరులం అవుతాం. ఎప్పుడు
ఆయన వెనక నడిచినప్పుడు, అంటే ముందు ఆయన నడుస్తున్నాడు కదా, ఇప్పుడు మనం ఆయన వెనక నడవాలి. నడిస్తే మనం మనుషులను బట్టే జాలర్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయితే, ఒక టీచర్ని ఫాలో అవుతాయి, ఒక కోచర్ని ఫాలో అవుతాయి, ఒక కుంఫు కరాటే మాస్టర్ని ఫాలో అవుతాయి, ఒక డ్రైవింగ్ మాస్టర్ని మనం ఫాలో అవుతాయి, ఒక క్రికెట్ మాస్టర్ని మనం ఫాలో అవుతాయి, ఏమవుతాం మనం కూడా ప్లేయరు అవుతామా బాబా? మరి ఇక్కడ ఏమవుతామో? యేసుని వెంబడిస్తే, యేసు వెనక వెళ్తే, సంఘం వెనక వెళ్తే, సేవకుడు వెనక వెళ్తే అంటే మనుషులను బట్టే జాలరు అవుతాం. ఏమవుతాం? మనమేమో ఎందుకు కాలేకపోతున్నామంటే మనం వెనకల వెళ్ళట్లేదు. మనము వారు యేసు వెనక వెళ్ళారు కాబట్టి అద్భుతాలు చేశారు, వారు సేవకుడు వెనక వెళ్ళారు కాబట్టి అద్భుతాలు చేశారు. ఒక మాట చెప్తాను, సేవకుడు వెనుక వెళ్ళిన వారు ఎవరు? యేసన్న గారు వెనక ఎవరు నడిచారు? పరేడిపాల్ గారు, రాజు గారు, అబ్రహం గారు, వెస్లీ గారు నడిచారు, రమేష్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఆ సంస్థకి ఏమయ్యారు? నాయకులు అయ్యారు. యేసన్న గారి వెనువెంటనే ఉన్నారు కాబట్టి, వెంబడించారు కాబట్టి. ఒకవేళ భక్సింగ్ గారిని వెంబడిస్తే వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కూడా నాయకులు. మరి నీ ముందున్న సేవకులను వెంబడిస్తే నువ్వేమవుతావు? ఇది కన్ఫ్యూజింగ్గా చాలా మందికి అర్థం కాదు. మనం వెంబడించలేకపోతాం కాబట్టి నా వెనక రమ్మంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నా వెనక వస్తే ఏం జరుగుతుంది? నీ వెనక వస్తే, నువ్వు నా వెనక వస్తే ఏమవుతావు? మనుషులు బట్టే చాలా అవుతావు. కాబట్టి గొప్ప నాయకుడు అవుతావు, ఆయన ఫాలోవర్ అవ్వాలి. ఒక రాజకీయ నాయకుడు వెనుక వెళ్తారు లేదా కార్యకర్తలు జై అనుకుంటా, ఒకరోజు ఆడికి గుర్తింపు వస్తుందా రాదా? కౌన్సిలర్గానో, వార్డు మెంబర్గానో, ప్రెసిడెంట్గానో, ఎమ్మెల్యేగానో అవకాశం వచ్చే అవకాశం ఉంది. మరి అన్నీ అర్థమవుతాయి. ఒక సేవకుడు వెనక ఎందుకు నడవము, ఒక దేవుని వెనక ఎందుకు నడవము, ఒక సంఘానికి వెనక మనం ఎందుకు నడవము? అందువల్ల దేవుడు చెప్పిన మర్మం ఏంటంటే, నేను నీ ముందు నడుస్తా. ఈ వాక్యం ఇలా తిరగ చెప్తున్నాను. ముందు నడిచినామన్నా అదే, ఆయన వెనక మనం నడవడం అన్నా కూడా అదే. ఎప్పుడైనా మనం సంఘ క్రమానికి లోబడి సంఘ క్రమంలో నడుస్తున్నాము, ఎప్పుడైనా సేవకుడు యొక్క టెస్టులు పెట్టి, ఈ సేవకుడు ఏంటి, ఈయన విధి విధానం ఏంటి, ఈయన ఆలోచనలు ఏంటి, ఈయన పద్ధతులు ఏంటి, ఈయన పరిచయం ఏంటి, ఈయన వాక్యం ఏంటి, ఈయన క్రమం ఏంటి, ఎప్పుడైనా మనం పరిశీలించి వెంబడించాలి. వారికనే వెంబడించడం కాదు, గుడ్డిగా మనం వెంబడిస్తున్నామంటే ఆయనలో కొన్ని చూడాలి. అవన్నీ మళ్ళీ వేరే వాళ్ళతో కొలత పెట్టి కూడా చూడాలి. ఈయన వెంబడిద్దాం, ఈయనలో ఇవి ఉన్నాయా లేవు పక్కన పెట్టు. ఇంకొక ఆయన వెంబడిద్దాం, ఆయనలో ఉన్నాయా పక్కన పెట్టు. ఇంకొక ఆయన దగ్గర ఆయన చేస్తున్నాడా లేదు పక్కన పెట్టు. అలా పరిశీలించి వెంబడించాలి. ఒకనాడు వెంబడించాడు ఒక ఆయన. చూడండి ఏమని వెంబడించాడో, 2వ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వెంబడించడం అంటే ఏంటిది? వెనక వెళ్ళడం అంటే ఏంటిది? ఈయన ఎవరెనక వెళ్ళాడు? నువ్వు ఎవరెనక వెళ్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడ? నీ నడక ఎక్కడ? నీ ఆలోచనలు ఎక్కడ? నీ పడక ఎక్కడ? నీ స్నేహం ఎక్కడ? నీ సహవాసం ఎక్కడ? నీ పని ఎక్కడ? నీ కార్యం ఎక్కడ? చదవండి 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజు. మొదటి రాజులయ్యా 1:19 చదువు. అదేంటండి?
అతడు ఎడ్లను ప్రభుల దూడలను ఎన్నో వచ్చిన ఎన్నో వచ్చాడు మొదటి 1:19 మొదటి ఆదిలో 1:19 చదువు. అతడు ఎడ్లను ప్రభుల దూడలను ఎడ్లను దూడలను ప్రొవిన దూడను గొర్రెలను బలిగా అర్పించి బలిగా అర్పించి రాజకుమారులందరినీ ఆ, యాజకుడైన అభ్యర్థులను సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. ఏమిటో అసలు సంబంధమే లేదు. 2 రాజుల గ్రంథం 19 చదవండి. ఎనిమిది 9 చదవండి. 2 రాజుల గ్రంథం 2 అధ్యాయం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకి విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీశాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయబోదునని దానిని అడగగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగింది కష్టమే, అయితే తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ప్రకారం నీకు లభించింది. ఇప్పుడు 11వచ్చు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకొచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలీ యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డు నుండి ఇప్పుడు అర్థమైందా? ఎవరికి వెళ్ళాడు? ఎలీషా ఏలియా వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ ఏలియా దేవుడికి సాదృశ్యం ఉన్నాడు, ఎలీషాకు నువ్వు నేను మనం సాదృశ్యం. ఆయన వెనకాల పడి వెళ్ళాలా? ఆయన ముందెళ్తున్నాడు, మనం ఆయన వెనక వెళ్ళాలి. ఆయన వెనక వెళ్ళబెట్టి ఏలియా కంటే గొప్పవాడయ్యాడు ఎలీషా. అది అర్థమవుతుందా? ఎప్పుడు గొప్పవాళ్ళం ఉంటాం, ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాం, వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం. ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? కాలేజీకి వారానికి ఒకసారి పోతే మంచి మార్కులు వస్తాయా? లేక 3 నెలలకు ఒకసారి పోతే మార్కులు వస్తాయా? నాకు బోల్డని పనులండి, తీరట్లేదు, నేను కాలేజీకి రాను. ఓకేనా? నాకు బోల్డని పనులండి, కోచింగ్ తీసుకోవాలనుకున్నా కోచింగ్ తీసుకోను. వీళ్ళు అవుతారా? చెప్పలేంటండి. ఆడిపోతాం, పోము. మరి ఆడిపోయినప్పుడు అదే ప్రాసెస్ ఇది ఎందుకు ఆడమో అదే కొలత ఎందుకు పెట్టమని. ఒకవేళ మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఊరు వెళ్తాం, తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొన్ని తప్పదు, వెళ్తాం, మంచిదే. వెళ్ళకూడదని కాదు, కోచింగ్ తీసుకోవద్దని కాదు. ఆ దరిద్రులు ఏందో ప్రభుత్వం ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ చేస్తే ఏ టెస్ట్ రాయాలన్నా వాడు ఏ రోజు పెడతాడు? ఆధారం తప్పదు. మరి చదువుకుని ఊరిలో కూర్చోవాలి, ఇంట్లో గాలి ఆడదా? కాదు కదా, అటెండ్ అవ్వాలి. అదొక కాజు ఉంది, అది భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అప్పుడే అలాగే కొన్ని ఉంటాయి, వాటికి వెళ్ళడం తప్పు కాదు.
కానీ లేకపోయినా పని పెట్టుకొని అటెండ్ కాకుండా పోవడంలోనే సమస్య. ఒకవేళ ఉంటే ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ముందు దేవుని సన్నిధికి పోయిద్దాం. అలాంటి నిర్ణయము, అలాంటి తీర్మానం మనలో ఉంటే, ఇప్పుడు ఇది ఎవడో తెలుసా అయినా నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నీకు ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఈయనకి ఎన్ని ఎకరాలు ఉందో చూద్దామా? చూడండి చదవండి. ఈయనకి ఎన్ని ఎకరాలు ఉందో చూడండి ఒకసారి. ఇన్ని ఎకరాలు నీకుంటే నువ్వేం చేసేవాడివి? ఇన్ని ఎకరాలు కనుక నీకు కూడా ఉంటే నువ్వేం చేసేవాడివి అనేది ఈరోజు మనము ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం చదువు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవాను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక. కాబట్టి పన్నెండు అరకలంట. ఈయన ఏంటిది? 12 అరకలు. పిలిచాడు ఎలీషా ఆయన్ని. ఎలీషాని ఏలి ఏం చేశాడు? పిలిచాడు. అది చదవండి. ఇంత గ్యాప్ ఇచ్చానంటే ఏం చేయాలని అర్థం? 12 అరకలని టాపిక్ అది. 12 అరకల వ్యవసాయం కలిగిన వాడు. ఒక వ్యక్తి రోజుకి అరక దున్నడం అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు దున్నుతాడు ఒక అరకతో. 12 అరకలు అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందని? 12 ముళ్ళ 36 ఎకరాలు ఉంటుందని. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది అతనికి? 36 ఎకరాల పొలాన్ని దున్నుకుంటున్న వ్యక్తి, బిజీగా ఉన్న వ్యక్తి ఏలియా వచ్చి నన్ను వెంబడించన్నాడు. అంతే. ఏలోకి ఏమన్నాడు? నువ్వైతే ఏం చేస్తావు? పని పెట్టుకుంటావు, కుదరదంటావు, రానంటావు, అవ్వలేదంటావు, ఇప్పుడప్పుడు అవ్వదు, 2 నెలలు 3 నెలలు పడుతుంది అంటావు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? పంతొమ్మిది అధ్యాయం 19 వచ్చింది చదవండి. ఆయన స్థాయి ఏంటో చూడండి. మొదటి రాజుల్లో 19 అధ్యాయం 19 వచ్చింది. ఆయన స్థాయి తెలియడానికి మీకు చదివిస్తున్నాం. ఏలియా అతని నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేగ అతడు ఎడ్లను విడిచి
ఏలియా వెంట పరిగెత్తిను. నేను పోయి అర్థమవుతుందండి? అసలు ఏమైనా మాట్లాడాడా ఏలియా? ఏందబ్బాయి నువ్వు ప్రార్థన రావట్లేదు అన్నాడా? ఏందబ్బాయి నువ్వు సేవకు రావట్లేదు అన్నాడా? ఏందబ్బాయి నువ్వు మందిరం రావట్లేదు అన్నాడా? ఎంత గ్రహింపు ఉందో చూడండి ఏలీశాకు. ఆ దుప్పటి పడేసంట వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అరక దున్నడం అడ్డంతలకు వదిలిపెట్టాడు. మనం వదిలిపెడతామా? లాస్ట్గా ఆ పిల్ల అంటది, ఏంది అంకుల్ బయటనే ప్రార్థన చేసిపోయినాడు, ఇంట్లో కూడా రాలేదు, మరి ఏం చేస్తాం, ఇంట్లోకి ఎందుకు పోతాం? ఇప్పుడు ఇటుకలు కట్టి చేసి కాడు ఉన్నారు, ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన ఆడిపోయినాడు, దున్నకాడికే పోయినాడు, ఇంట్లో పోయినాడు, దున్నకాడికి పోయినాడా? దున్నకాడికి పోయినాడు. దున్నకి ఎక్కడ? పొలం కాడికే పోయినాడు డైరెక్ట్గా. ఏం జరిగింది? ఈయన ఏం చేశాడు? పొలం కాడికి పోతే 20 అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రుల యొద్ద ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్మనను, నా వలన నీకు ఇబ్బందులు లేదని చెప్పాను. అందుకతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్రె వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశాను. అందువల్ల ఇప్పుడు యోర్దానుని పైన చేయగలిగే శక్తి వచ్చింది. అర్థమైందా? ఖాళీగా ఉన్నాడు కాదు, గాలికి తిరిగాడు కాదు. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవ్వాలంటే ఎలా అవుతాడు? అతనికి ఉన్న పని అన్న పని వదిలిపెట్టాల. మనం పని పెట్టుకుంటాం, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. మరి ఈయననేమన్నాం? పెట్టుకున్న పని వదిలిపెట్టాడా? పెట్టుకున్నాడా? ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి ఎక్కడ అవుతాడు అనుకున్నారు? ఏదో ఇక్కడ అవుతాడు. వెంబడించాలి, అణువణువు పరిశీలించాలి. అయ్యో, సీరియల్ చూసే వాళ్ళు ఎలా వెంబడిస్తారో తెలుసా? పిల్లలు ఎవరైనా అడ్డం వస్తే లాగా ఒకటి ఇస్తారు. ఎందుకని? ఆ దృశ్యం ఏదో మిస్ అవుతుందని. మరి మనకెందుకు అంత వైరాగ్యం లేదు? ఈరోజు మిస్ అయితే ఏ వాక్యం పోగొట్టుకుంటున్నాను ఎందుకు లేదు? ఎందుకు ఉండదు? గొప్పవారు కావంతే. నిజమైన ఆశీర్వాదానికి దూరం అవుతాం, ప్రత్యక్షతకి దూరం అవుతాం, దేవుని మహిమకు దూరం అవుతాం. దేవుడి చేత నీ చేత చేయించే అద్భుతము చేయకుండా మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఎంత అద్భుతం ఎట్లా జరిగింది? ఎలీషా అవతలి పోయి దుప్పటి ఒక్కడే ఉన్నాడు. అవతల యుద్ధం రావడానికి అవకాశం లేదు, సరైన ట్రైనింగ్ కూడా లేదు. ఆ దుప్పటి చూసావా? ఆ దుప్పటితో ఈయన కూడా ఆయన ఎట్ట కొడితే అట్ట కొట్టాడు. ఆ దుప్పట్లో ఎవరు ఆత్మ ఉంది? ఏలి ఆత్మ ఉంది. ఈయన కొడితే కూడా యోర్దాను ఏమైందంట? 2 ముక్కలైంది. ఎందుకు ఇంత పవర్ వచ్చిందో తెలుసు ఆయనకి? ఆ అరక 12 అరక వదిలిపెట్టి వాళ్ళ అమ్మ నాన్నకి పర్మిషన్ తీసుకొని ఇన్నింటారు వాళ్ళు. ఆడికంటే పనికి మాలోడు గాలోడు ఏ పరిపాటలాగా పిలిచాడు. సిగ్గు లేదరా? ఇంతమంది పనులు కూలోళ్ళు, 2 ఎకరాల పొలం, అరక, ఇంత ఆస్తి వదిలిపెట్టిపోతావా అని లేకుంటారా? అని అంటారు. లేకుంటారు. వదిలిపెట్టాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం గొప్పలం అవుతాం. అందుకైనా మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తాను. మనం వదిలిపెట్టాం, పెట్టుకుంటాం, ఇంకా పని కల్పించుకుంటాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అది అవ్వదు. అది అయిపోయిన తర్వాత ఇంకో పని మనం వచ్చిన దాని పనులు ఏ ఒకటి ఉంటాయి. నేను ఎందుకు వదిలిపెట్టాను? నెలకి 1,25,00,000 నా సంపాదన. వదిలిపెట్టాను లేదా? ఇప్పుడు ఎంత వస్తుంది నాకు? ఎందుకు వదిలిపెట్టాను? ఈ మర్మం నాకు అర్థమైంది, అందుకు వదిలిపెట్టాను. ఎలీషా ఎందుకు వదిలిపెట్టింటాడో నేను అధ్యయనం చేశాను. ఏం చూసి వదిలిపెట్టింటాడు? అంత కోటేశ్వరుడు, అంత ఆస్తివంతుడు. టీ అని పీయగలడా ఏలియా? టిఫిన్ పెట్టేయగలడా ఏలియా?
ఒక పూట భోజనం పెట్టేయగలడా ఏలియా? బిర్యానీ పెట్టేయగలడా ఏలియా? ఏం చూసిపోయింటాడు ఈయన? టీ కూడా తాపెట్టాడు. కానీ ఏదో ఉంది ఏలియా దగ్గర. అందుకేమడిగాడు? నీ ఎకరాలు నాకు రాసి అల్లా, నీ ఆస్తి నాకు రాసి అల్లా. ఏమడిగాడు? నీకుండే ఆత్మ నాకు రెండంతలు కావాలి. మనం అడుగుతామా? అందుకే వెంబడించాలి. ఏం చేయాలా? వెంబడించాలా. ఒక గొప్ప వ్యక్తిని మనం వెంబడించాలా. ఆయన ఆశయాలు ఏంటి, ఆయన యొక్క విధి విధానం ఏంటి, ఆయన పని ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన ఎవరు విడిచిపెడుతున్నాడు, దేన్ని విడిచిపెడుతున్నాడు, దేని కొరకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే నేను చేయగలనా అని కంపేర్ చేసుకోవాలి. ఆయన ఇలాంటి స్థాయికి ఎదగడానికి కారణం ఇది. ఇవన్నీ చేశాడు. నేను కూడా వ్యవహారాలనుకుంటే నేను కూడా కొన్ని విడిచిపెట్టాలి. నీ ముందర నడుచుకోండి దేవుడిని యెహోవాని వరకు చెప్పలా. నువ్వు నా వెనక నడుస్తేనే. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్దామా? ఏం జరిగిందో ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఋతు గ్రంథం వెనక నడిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళని వెంబడిస్తే ఏం జరుగుతుంది? 17వ అధ్యాయం 16-17 వచనాలు. ఆమె ఏం చెప్తుంది, ఈమెమంటుంది? అక్కడ ఒక ఘర్షణ జరుగుతుంది. ఇక్కడ ఎలీసెలా అంత ఈజీగా లేదు. ఋతుగా కాబట్టి ఆడ ఎత్తుకేది ద్వితీయోపదేశం యొక్క ద్వితీయోపదేశం తర్వాత వచ్చేది ఏంటిది? న్యాయాధిపతులు. దాని తర్వాత ఋతు, యెహోషువ, న్యాయాధిపతులు. ఏడో పుస్తకమే 8వ పుస్తకం చూడండి. ద్వితీయోపదేశం కాండం 5వ పుస్తకం. దాని తర్వాత న్యాయాధిపతులు, దాని తర్వాత రూతు, దాని తర్వాత యెహోషువ. అందుకే పుస్తకాల పేర్లకు కంటత చేయమని చెప్పాను. చదవండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తా, నీవు నివసించే చోట నేను నివసిస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చచ్చిన చోట నేను చేస్తా. అది కమిట్మెంట్ అంటే. నయం చెప్తుంది వెళ్ళిపోతుంది. కానీ రూత్ అంటుంది ఈ తీర్మానం నీలో ఉంటే యేసుక్రీస్తు వంశాలు లేకొచ్చింది. ఏ పొలంలో అయితే పరిగెరుకునిందో ఆ పొలానికి ఏమైంది? ఆమె యజమానురాలైంది, వరకని కాలేదు. అలా వెంబడిస్తే జరిగే వాళ్ళ జీవితాలను చూస్తున్నాం. ఒక వర్తమానానికి 5,000 మంది 3,000 మంది రక్షణ పొందారంట పేతురు వెంబడిస్తే. వారికైనా వెంబడించలేదు ఆయన. అంత గొప్ప స్పీకర్ అయ్యాడు యేసుని వెంబడించి. వారికైనా వెంబడించలేదు. ఎలీషా అద్భుతాలు చేయడానికి ఏలియాని వెంబడించాడు. వారికైనా వెంబడించలేదు. రూతు యేసుక్రీస్తు వంశాల్లోకి వచ్చింది. మరి మనం ఎప్పుడు వస్తాం? వెంబడిస్తే వస్తాం. ఏదో కాసేపు కలనీళ్ళు తుడిచిపోదాం, కనపడిపోదాం అనుకుంటే ఈ స్థాయికి ఎప్పుడు రాలేము. ఉంటాం మనుషులు అంతే. కానీ పరిపూర్ణమైన స్థాయికి మనం రాలేము. కాబట్టి మనం వెంబడించాలి. ఆయన మన ముందు వెళ్తా ఉన్నాడు. మనకి ఇంకేమీ కనపడద్దు, ఆయనే కనపడాలి. ఆయన చుట్టూ వెళ్ళాలి, ఆయన వెనకబడి వెళ్ళాలి అంతే. ఒకవేళ ఏదైనా కనపడితే వాటన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి.
వాటన్నిటిని ఏం చేయాలా? బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేద్దాం? 100% దేవుని వెంబడించడానికి 50% ఇచ్చేయాలి. ఇంకా మనకు 3 ఉన్నాయి. రెండవది ఇంకా 50% ఉంది. ఈ 50%లో మన కెరీర్కి ఒక 30% ఇవ్వాలి. దేనికి? మన కెరీర్కి ఏమి ఇవ్వాలి? 30% ఇవ్వాలి. అంటే మన కెరీర్ 10% కంటే దేవునికి ఎంత ఉండాలా? 50%, 20% అదనంగా ఉండాలి. ఇకపోతే మనకి ఏమున్నాయి? 3 ఉన్నాయి ఇంకా. రెండవది మన పేరెంట్స్ ఉన్నారు. మనకి ఎవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్కి 20% ఇవ్వాలి. ఇప్పుడు మిగిలిందంత 20%లోనే చూసుకోవాలి. మనం బ్యాలెన్స్ చేయాలి. పేరెంట్స్కి ఎంత ఇవ్వాలి? 5% ఇవ్వాలి. పేరెంట్స్కి ఎంత ఇవ్వాలా? 5% ఇవ్వాలి. ఇంకెంత ఉంది? 15% ఉంది. భార్య పిల్లలకి 10% ఇవ్వాలి. ఎంత ఉంది? ఇంకా 5%. 5% నీకున్న ఆటల పోటీలు కానీ, నీకున్న ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇలా నా జీవితం ఉంది, కానీ ఈ పర్సెంటేజ్ నేనేమి ఇవ్వాల. ఒక భార్య పిల్లలకి మాత్రమే 10% ఇస్తున్నా అంతే. మమ్మీకి డాడీకి లేదు, ఫ్రెండ్స్ అసలే లేరు. ఇక నా మొత్తం ఎవరికి ఇస్తున్నా? ఈ 10-15% ఇంటికి ఇస్తూ వదిలి పెడితే 85% దేవునికి ఇస్తాను. నా సంపాదన కూడా 80% దేవునికి ఇస్తాను. 10% బాగా కాదు. ఇది నా ప్రాక్టికల్ అనుభవం. ఇది నేను చేసేదే చెప్తా, చెప్పేదే చేస్తా. ఇది నా అలవాటు. దానికి అంటే వెంబడించడం అంటే ఏంటంటే, ఊరకనే నేను ఇలా ఈ స్థాయికి రాలేదు. చదువు లేదు, ట్రైనింగ్ లేదు. ఎట్లొచ్చాను అనుకున్నారు మరి? 50% దేవునికి ఇచ్చేసి టైం. ఇక కెరీర్కు ఏం లేదు. ఇక భార్య పిల్లలు ఉన్నారు. నేను ఇది వద్దనుకున్నా, అసలు పెళ్ళే వద్దనుకున్నా. మొత్తం 100% దేవునికి ఇవ్వాలి. ఇప్పటికి కూడా దేవుడు కనుక భార్య పిల్లలు వదిలేయాలని చెప్పాడుకో, సంతోషంగా వదిలిపెడతా. ఆయన చెప్పడానికి కోసం ఎదురు చూస్తున్నా. చెప్తే వదిలిపెడతా. ఎందుకంటే భక్సింగ్ గారు వదిలిపెట్టాడు కాబట్టి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనం ఊరకనే గొప్ప వాళ్ళం కాలేం. బైబిల్ మనం వదిలిపెట్టి పెద్ద విశేషం త్యాగం అనుకుంటారు మీరు. ఎంతోమంది మన ముందు వదిలిపెట్టిన వాళ్ళు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏం వదిలిపెడుతున్నాం మనం? ఏం వదిలిపెట్టాం? అందుకే మనం ఇలా ఉన్నాం. ఏం వదిలిపెట్టాం? దేవుడు కూడా. కాబట్టి ఆయన్ని కనీసం అట్లీస్ట్ ఆయన వెంబడించడానికి నేను అలవాటు చేస్తున్నాను. ఆయన వెనకాలన్నా పోదాం, ఆయన వెనకాలన్నా వెళ్దాం. ఆయన వెనకాల వెళ్ళేది ఆయనకి ఏదో భరోసా ఇవ్వడానికి కాదు. ఆయనను ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ అనుకుంటే, ఆయన వెనక్కి వెళ్తే నువ్వు పిన్నిస్ బ్లేడ్ లాగా ఆ పవర్ నీకు కూడా వస్తే నువ్వు పిన్నిస్ పోయి ఏం చేయొచ్చు? గురుత్వాకర్షణ శక్తితో నువ్వు ఐస్కాంతం కాదు, ఆయనను వెంబడించినందువల్ల నువ్వు ఐస్కాంతంగా మారుతావు. ఇక్కడ గొప్ప వ్యక్తి ఏలియా, కానీ ఎలీషా కూడా ఏమయ్యాడు? ఆయన కంటే గొప్పవాడయ్యాడు. ఇక్కడ గొప్ప వ్యక్తి నయోమి, ఆమె వెంబడెళ్ళింది, ఆమె కంటే గొప్పదైంది. నయోమి యేసుక్రీస్తు వంశాలకు రాలేదు, రూతు యేసు వంశాలకు వచ్చింది. కాబట్టి నేను చెప్తున్నానంటే, ఎందుకు ఆయన వెంబడెళ్ళాలి? నీ ముందర నడుచుకొని నీ దేవుడే లేకపోతే ఆయనే నడుస్తలేని నువ్వు నడవకుండా ఉంటామని కాదు. ఆయన ముందు నడిస్తే నువ్వు ఆయన వెనక నడవాలి. ఎందుకు నడవాలి? కొంతమంది అంటారు, ఈ దేవుని దగ్గర చర్చికి పోయిన తర్వాత, ఈ దేవుని మొక్కిన తర్వాత, ఆ గుడికి పోయిన తర్వాత చెప్తారు కదా, ఆ చర్చికి పోయిన తర్వాత మాకు కలిసి వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది.
అద్భుతం నీ జీవితంలో చూడగల. ఆయన నీ ముందు నడుచుకుంటూ పోయి నీకు ఏం చేయాలనుకుంటాడో చివరొచ్చిన చదవండి, ముగిస్తాను. చివరొచ్చిన చదవండి. ఆయన వెనకాల వెళ్తే ఏం జరుగుతుందో చూశాడు. ఆయన వెనకాల ముందెళ్ళి ఏం చేసుకుంటూ పోతాడో చూద్దాం. ఆ ఒక్కటి చదివి మనకు ముగిద్దాం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువు. యెషయా గ్రంథం 44, 2వ వచనం, 3వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా సేవకుడవగు, మీ పేరు పెట్టుకొని చదవండి. ఇంకా ఆయనతో చెప్పేది నీకు చెప్పట్లేదని కాదు, ఇది నీకు కూడా చెప్తున్నాడు. నువ్వు ఆయన వెంబడిస్తే, ఆయన వెనక వెళ్తే, ఆయన నీ ముందు నడిపించుకుంటే. యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. దప్పిక నీ జీవితంలో ఉందా? ఆత్మ సంబంధమైన దప్పిక, దేవుని చేత ఆశీర్వదించబడాలన్న దప్పిక, దేవుని చేత ఆరోగ్యవంతంగా ఉండాలన్న దప్పిక, దేవుని చేత ఒక కుటుంబంగా నేను కట్టబడాలన్న దప్పిక, దేవుని చేత నా కెరీర్ సస్యశ్యామలంగా ఉండాలన్న దప్పిక, దేవుని చేత నా అప్పులన్నీ తీర్చుకోవాలన్న దప్పిక ఉందా? ఒకవేళ ఇలా ఉంటే, దేవుని చేత నేను ఉద్యోగాన్ని పొందాలా అని దప్పిక నీకుంటే, దేవుని ద్వారానే నాకు వివాహం జరగాలనే దప్పిక నీకుంటే, ఇప్పుడు 45 అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చదువు. 45 అధ్యాయం 2వ వచనం. నేను మరలా చెప్తాను, నేను నీకు ముందుగా పోతా. ఏ ముందు పోయి ఏం చేస్తావు అంట? మెట్టగా ఉన్న స్థలమును సరళం చేస్తా నీ కొరకు. ఇత్తడి తలుపులు నీ కొరకు పగలగొడతా, ఇనప గడియలు విడగొడతా. పేరు పెట్టి నిన్ను పిలిచాను కనుక నేనే నువ్వు తెలుసుకోవాలంటే, అంధకారములో ఉంచబడిన నిధులు, ధనము, ఆయన ముందెళ్తే నువ్వు ఆయన వెనకెళ్తే ఇవి పొందుతావు. ఆయన ముందు నువ్వు ఆయన వెనకెళ్తే ఇవి పొందుతావు. నీకోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటా ముందు వెళ్ళిపోతారంట, నువ్వు ఇవి పొందుతావు. అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, కెరీరా, ట్రాన్స్ఫరా, ప్రమోషనా, వివాహమా, సంతానమా, ఆరోగ్యమా, అది ఏదైనా సరే ఆయన వెనకాలను వెళ్తే, ఆయన ముందెళ్తుంటాడు. ఆయన వెనకలను వెళ్తే మరుగైన ధనము నిధులు నీకు ఇవ్వాలనుకుంటున్నావు. మానేసేవనుకో అయిపోతాయి. మానేస్తే ఏమైతే పోతాయి. నువ్వు అలాగే కొనసాగిస్తుంటే అవి నీవే. ఎవడు ముందు పోతాడో వాడు దమ్మేస్తాడు వాటిని, అంతే కదా. నువ్వు వెనక అలాగే వెనకబడిపోతూ ఉంటావు. ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటే ముందు ఎవరు వెళ్తారో వారికి అవి సొంతం అవుతాయి. ఆ రీతిగా దేవుడు ఒక మంచి నిర్ణయం, ఆయన నీ ముందు నడవాలనుకుంటున్నాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఆయన వెనకాలే నువ్వు నడవడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో 100% ఆయనకు 50% ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? టైం, మనీ కాదు, ఇది టైం, ప్రయారిటీ. మిగతాది నీ కెరీర్కి 30% ఇచ్చి, మీ పేరెంట్స్కి 5% ఇచ్చి, నీ కుటుంబానికి 10% ఇచ్చి, మిగతా 5% ఫ్రెండ్స్తో ఇలా కనుక నువ్వు టైం టేబుల్ చేసి దాన్నే కనుక నువ్వు ఫాలో అవుతే ఈ రహస్యంలో ధనము మరుగైన నిధులు నీవే. నువ్వేమనుకుంటావు అది నేనే. ఆ రీతిగా దేవుడు నీ ముందు నడిచి ఇట్టి గొప్ప ఆశీర్వాదములతో నిన్ను నింపునుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల్ తండ్రి, పరిశుద్ధ దేవా, మా ముందు నువ్వు నడవటానికి ఇష్టపడుతున్నావు.